హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైమిషా వైబ్స్. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో అయితే మష్రూమ్ బిర్యానీ స్పెషల్ చేస్తున్నాము. ఈ సెటప్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు నేనైతే మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ మష్రూమ్ బిర్యానీకి నేనైతే ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను, బ్రౌన్ ఆనియన్స్ కోసం. సో కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతుంది. సో కొద్దిగా నేను సాల్ట్ వేసి ఆనియన్స్ని అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అయ్యేలోపు మనం మష్రూమ్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్లయితే మష్రూమ్కి మసాలాస్ బాగా పడుతుంది. సో నేనైతే 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఆ మష్రూమ్లో అయితే కొద్దిగా కర్డ్ వేసుకున్నాను. కర్డ్ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ ఈ మసాలాస్ మ్యారినేట్ చేసినప్పుడే వేస్తే ఆ ఫ్లేవర్స్ అయితే బాగా పడుతుంది మష్రూమ్కి. అందుకనే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి కొద్దిగా ఇప్పుడైతే మసాలాస్ వేసుకుంటున్నాము. ఈ మసాలాస్తో పాటు కొద్దిగా ఆయిల్ వేస్తే కూడా ఆ మష్రూమ్స్ మసాలాస్ అన్నీ మష్రూమ్కి బాగా థిక్గా పడుతుంది. సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కారం ఎక్కువగా తింటాము. సో కొద్దిగా నేను మసాలాస్ అయితే కొద్దిగా స్పైసీగానే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మేమైతే స్పైసీ కొద్దిగా ఎక్కువగానే తింటాం కాబట్టి ఇక్కడైతే నేను స్పైసెస్ అన్నీ మ్యారినేషన్లోనే రైస్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే గరం మసాలాని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సో నేను రైస్ కూడా ఎంత సరిపడుతుందో అది కూడా ఇక్కడికే చూసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత బిర్యానీ మసాలా ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ మనం కర్డ్ కూడా యాడ్ చేసాం కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు లెమన్ని కొద్దిగా స్క్వీజ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు స్క్వీజ్ చేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మష్రూమ్ పట్టేలాగా. ఇక్కడ ఏమంటే మష్రూమ్ మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్నట్టయితే రైస్కి అండ్ అలాగే మష్రూమ్ కూడా ఆ మసాలా పౌడర్స్ అన్నీ బాగా సెట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను మష్రూమ్స్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెడుతున్నాను. ఈ లోపల మన ఆనియన్స్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ బ్రౌన్ ఆనియన్స్ని అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇదైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. సో ఇదేమంటే బ్రౌన్ ఆనియన్స్ వల్ల మన రైస్కి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రైస్కి రెడీ చేసేస్తున్నాను. రైస్కి అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు, పట్ట, లవంగం, బిర్యానీ ఆకు అవైతే నేను లైట్గానే యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ అండ్ రెడ్ చిల్లీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇందులో కూడా నేను సాల్ట్ వేస్తున్నాను. మీరు సాల్ట్ వేస్తున్నప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి. ఆల్రెడీ మ్యారినేట్లో కూడా వేసుకున్నాము. సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన వెంటనే నేను పుదీనా అండ్ కొరియండర్ కూడా 2 వేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్స్తో పాటు ఈ పుదీనా అండ్ కొరియండర్ యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్స్ మనకి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. సో అవి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి టమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇదైతే మంచి థిక్ పేస్ట్ లాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ని కూడా ప్యాన్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన మష్రూమ్ని కూడా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేంత వరకు వెయిట్ చేయాలి. నేనైతే లిడ్ కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేశాను. నేనైతే బిర్యానీ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ కన్నా ముందు రైస్ అయితే యాడ్ చేస్తాను. ఆయిల్లో రైస్ కూడా ఫ్రై అయినప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ 1.5 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఈ మసాలాతో పాటు ఆ రైస్ని కూడా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక 1.5 కప్ ఆఫ్ వాటర్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మన స్పైసెస్ ఇక్కడ చూసుకొని అన్నీ సెట్ అయిన తర్వాత లాస్ట్ గార్నిష్ కోసం కొద్దిగా కొరియండర్, పుదీనా అండ్ అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసాను. అది వేసిన తర్వాత లిడ్ కవర్ చేసేసి ఒక 15 మినిట్స్ అనేది నేను సిమ్లో పెట్టేశాను. ఇందులో అయితే అప్పుడప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కింద రైస్
అడుగు అంటకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రైస్ క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే మష్రూమ్ బిర్యానీ. సో దీన్ని ఇంకా సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే వదిలిపెట్టినట్టయితే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది ఇంకొక 5 మినిట్స్ అనేది మనం సిమ్లోనే పెట్టి దమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ లిడ్ కవర్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్, మష్రూమ్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.